దేవుని నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునితో ప్రతిదినము మనము నూతన సంవత్సరములో మరి అడుగుపెట్టుచుండగా మీకొక నూతనమైన వాగ్దానము, యేసును నమ్మితేనే పరలోకం అనే వాగ్దానము ఈ ఉదయకాల సమయాన మీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనము చూడండి. నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవాడు అనేకులను రక్షించును. ప్రియమైన సహోదరుడా సహోదరుడి, నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవాడు అనేకులను రక్షించును. జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడు? వాడు చేష్టలే అదో రకంగా ఉంటాయి. జ్ఞానము గలవాడు తెలివిగా ఆలోచించి తన చేస్తున్న పనిని జాగ్రత్తగా చేస్తూ ఉంటాడు. మరి నీతిమంతుడు తనకిచ్చిన దానిని తనకున్నంతలోనే దానిని అభివృద్ధి చేసుకుంటూ జాగ్రత్తగా దేవుని యందు మరి ఫలించు జీవవృక్షం మళ్ళీ ఫలిస్తాడు. ఉదాహరణకి ఒకానొక సమయంలో ఒక మందిరంలో పాస్టర్ గారు ఈ విధంగా వాక్యాన్ని బోధిస్తున్నారు. యేసుక్రీస్తు జీవితాలను మారుస్తాడు, కన్నీటి హృదయాలను ఆనందంతో నింపుతాడు, అణగారిపోయిన జీవితాలను అంటరాని వారిని చేరదీస్తాడు, ఆయనను విశ్వసించిన వారి పాపములను క్షమించి పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు, కేవలం యేసు ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది అనే ఈ సత్య సువార్తను మరి ఆ సంఘ కాపురి బోధించిన తర్వాత ప్రార్థన చేశాడు. ప్రార్థన ముగించిన తర్వాత సంఘస్థులు ఒక్కొక్కరిగా నెమ్మదిగా బయటకు వెళుతున్నారు. ఈ లోపట ఒక భిక్షగాడు చింపిరి జుట్టుతో మాసిపోయిన గడ్డంతో నెమ్మదిగా మందిరంలోకి వచ్చి అడుగుపెట్టి పాస్టర్ గారి దగ్గరకు వస్తూ ఉండగా, ఆ పాస్టర్ గారు భిక్షగాళ్ళు చివరికి మందిరంలోకి కూడా వస్తున్నారే అని అనుకుని ఆ భిక్షగాడిని త్వరగా వదిలించుకోవాలని తలంచి తన పర్సులో నుంచి 10 రూపాయలు తీసి తన దగ్గరకు రాబోతున్న భిక్షగానికి ఇవ్వబోయాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ఆ భిక్షగాడు, అయ్యా, నాకు కావాల్సింది మీరిచ్చే డబ్బు కాదు, కావాలంటే మీకు ఎంత కావాలో చెప్పండి, అంత డబ్బు నేను ఇస్తానని అడుక్కోగా వచ్చిన డబ్బంతటిని దోసిట్లో పట్టుకున్నాడు. పాస్టర్ గారికి ఏమీ అర్థం కాలేదు. ఇదేమిటి, దానం చేస్తే స్వీకరించే వారిని చూశాను, కానీ ఈ భిక్షగాడు వింతగా ఉన్నాడే, తిరిగి నాకే డబ్బులు ఇస్తానని అంటున్నాడు ఏమిటి అని అనుకుంటూ ఉండగా, అయ్యా, మీకు ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకోండి, కానీ దయచేసి నాకు ఒక సహాయం చేస్తారా? ఇందాక మీరు చెప్పారే, జీవితాన్ని మార్చే, పాపాలను క్షమించే, పరలోక భాగ్యాన్ని అనుగ్రహించే యేసుక్రీస్తు గురించి ఆయన ఎక్కడుంటారో కొంచెం చెప్తారా? నా జీవితాన్ని మార్చగలిగిన ఆ యేసయ్యను కలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆయన అనుగ్రహించే పాప క్షమాపణను, పరలోక భాగ్యాన్ని నేను కూడా పొందుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి ఆయన ఎక్కడ తిరుగుతాడో నాకు చెప్పండి అని పాస్టర్ గారిని ప్రాధేయపడ్డాడు. ఆ పాస్టర్ గారు ఎంతో ఆనందంతో యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ఎలా అంగీకరించాలో ఆ భిక్షగానికి వివరించి వాని కొరకు ప్రార్థించి పంపించాడు. ఆ రోజు ఆ భిక్షగానికి కావలసిన డబ్బు కాదు, తన జీవితాన్ని మార్చగలిగిన దేవుడే. హల్లెలూయా. అలాగే ఈనాడు మనుషులకు అనగా దరిద్రుడైనా లేదా ధనవంతుడైనా, అందగాడైనా, ఆటగాడైనా, పాటగాడైనా ప్రతి ఒక్కరికి దేవుడు కావాలి. ఆ దేవుడు ప్రసాదించే సమాధానము కావాలి. ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానము, సంతోషము, నెమ్మది కావాలి. అది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అనుగ్రహించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. మనిషిని క్షమించగలిగిన, బ్రతుకును మార్చగలిగిన దేవుడున్నాడని తెలిసి నీవు తెలియని వారికి చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. ప్రియమైన సహోదరుడా సహోదరి, జీవితాలు మార్చే దేవుడున్నాడని తెలియక నిరాశ నిస్పృహలు నలిగిపోయేవారు, నరకానికి చేరేవారు నిమిషానికి 110 మంది నశించిపోతున్నారు. యేసయ్యను గూర్చి తెలిసిన నీవు కనీసం దినములో ఒక్కరికైనా ఆ యేసయ్యను గూర్చి తెలియజేస్తే ఎంత బాగుండు.